ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మురళీమోహన్ గారు, సో మీరు మా షోకి వచ్చి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు కదా, సో వెంటనే మీకోసం కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా టీం వాళ్ళు. వెరీ గుడ్. సో మీ సినిమాని మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్నగా రీక్రియేట్ చేయబోతున్నారు వాళ్ళు, వారాల అబ్బాయి సినిమాని. ఆల్ రైట్, అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ది టీమ్. రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు. అరే మర్చిపోయా, టిఫిన్ బిల్ నువ్వు కట్టలేదు. ఎప్పుడు కడతావురా? నువ్వు టీవీలు కట్టలేదురా, అది కట్టు ముందు. రోజు నేనే కడుతున్నా కదరా. అవన్నీ కాదు, నువ్వే కట్టాలి. అరే నువ్వు కట్టాలి రా ఈసారి. నేను కట్టను. ఎందుకు కట్టావు? స్టాప్ ఇట్. దేనికోసం కొడుకుంటున్నా మీరు? టీవీలు కట్టలేదు. ఒరే నేను ఉన్నాను కదా, ఇవన్నీ తీసుకోండి. టీవీలు కట్టు, ఇవన్నీ తీసుకోండి, టిఫిన్ బిల్ కట్టే. అమ్మ ఇన్ని దానాలా మీరు? ఒరే మా దానాల ఫ్యామిలీ రా. అవునా? దానం అంటే సాయం చేయడం మానేస్తాం సార్ మేము. నీకు బిజినెస్ చైనా వాళ్ళు ఎవరు కట్టారు అనుకున్నావు? ఎవరు? దాని రాసింది కదా చైనా వాళ్ళే అని. చైనా వాళ్ళే కట్టారు, చైనా వాళ్ళే కట్టారు. అంతవరకు ఎందుకు? అసలు మురళీమోహన్ గారికి ల్యాండ్ కొన్న ఐడియా ఇచ్చారు అనుకున్నావు? ఎవరు? మేమే. అంటే నీకు కూడా చాలా ల్యాండ్ ఉండి ఉంటాయిగా. నా ల్యాండ్ అతను కొనుక్కో గొప్ప హెర్పుడు. అంటే కొంపదీసి అత్తడు మూవీ ప్రొడ్యూసర్ కూడా అతనే, మనం కాదు అది. మీరు వెళ్ళిపోండి, నా గొప్పల గురించి మొత్తం చెప్పుకోవాలి. వెళ్ళి. నమస్కారం అండి, నేనే వారాల అబ్బాయి సార్. కొంచెం కష్టంగా ఉంటది సార్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి బాబు వెళ్ళొచ్చు? మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే మా ఊర్లో కూడా మీ పేరు వినిపిస్తుంది సార్. అలా ఎలా? అంటే ఆడపిల్లలు ఎప్పుడు యదవా సన్నాసి సార్. ఏమీ లేదు సార్, నాకు వారాల అబ్బాయి సార్. వారాలు చదివిస్తూ ఉంటాను సార్. అంటే ఎవరింట్లో పని చేసి నేను చదువుకుందామని అనుకుంటున్నాను సార్. చదువుకుంటా అంతే కదా? అవును సార్. మా ఇంటికి తీసుకెళ్తాను. ఎలా ఉంది ఇల్లు? అదిరిపోయింది సార్. నువ్వు ఇక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తావు ఓకేనా? ఇంట్లోకి వచ్చాను, ఇంకా ఎవరు రాలేదేంటి? ఎవరు? నువ్వెవరు? ఇంట్లో కూతుల్ని. కోతులువా? కూతుల్ని నాకు అర్థం అవ్వట్లా. మా అమ్మున్నాలా, మా నాన్నున్నాలా, వాళ్ళిద్దరికి పుట్టిన కూతుల్ని. కూతురివా? కూతురు అని చెప్పడానికి ఎన్ని బూతులు మాట్లాడావే తల్లి నువ్వు. నేను వారాల అబ్బాయిని. వారాలు కాదు, వారాల అబ్బాయి. ఒక రాయి ఉంటే ఇవ్వండి, కొట్టి చంపేస్తాను దీన్ని. డోర్ చిన్నగా అయిపోయింది. డోర్ చిన్నదా వల్ల మీరు పెద్దగా అయిపోయారు. ఎవరా నువ్వు? అంటే నేను వారాల అబ్బాయినండి. వారాలు చదివించుకుందామని వచ్చాను. వారాలు చదివిద్దామని. మాకు తెలియదా ఏంటి? ఏ వారం ఏ రోజు? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేనా? ఇంతకీ మా ఇల్లు గురించి ఎవరు చెప్పారు? మీ ఇల్లు గురించి ఒక రింగులో అతను చెప్పాడమ్మా. రింగులోడ్ అంటే నా మొగుడు. అవును. రాని చెప్తా. రింగోడుకు రింగు వంగ తీసి గుద్దుతా. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నమస్కారం అండి, నా పేరు వారాల అబ్బాయి. ఏం కావాలి? అంటే నేను వారాల అబ్బాయినండి, వారాలు చదివిస్తూ ఉంటాను. వారాల అబ్బాయివా? అవును. ఏమైనా తిన్నావా? ఏం తినలేదండి. అయితే వెనకాల మా అమ్మాయి ఉంది, తినాలా? ఏయ్ అమ్మాయి అన్నం పెడుతుంది, ఎల్లు తిను. అమ్మాయి అన్నం పెడుతుందా? అమ్మాయి రాయిలాగా. అబ్బా, పెద్దింటోళ్ళు పిల్లంటే ఎంత అందంగా ఉంటుందో అది. వచ్చిందయ్యా వయ్యారి. పెద్దింటి అమ్మాయి అంటే సన్నగా, నాజుగ్గా, అందంగా. ముందు నేను వచ్చాను, నాకు పెట్టిన తర్వాత నీకు పెడతారు. ఏంటి పెట్టేది? నువ్వు కాదని నాకు ఆకలేస్తుంది, 3 రోజులు అవుతుంది అమ్మా, నీ పర్ఫార్మెన్స్ వద్దు. నేను తన కూతుర్ని. కూతురువా? yes of course. పెద్దింటోళ్ళు కూతురు అంటే తామర పువ్వులో ఉంటది అనుకున్నాను. ఇలా తామరకి గజ్జికి మందులు అమ్ముకునేదాలో ఉందేంటిది? మీకు అన్నం కావాలన్నారు కదా, రండి పెడతాను. పెట్టండి. ఆలేనండి పెట్టేది, మనం పెడదాం. వారాలబ్బాయి ఏంటండి? వాళ్ళు ఏం పెట్టారు? పప్పు. నేను పరమానం పెడతాను. పరమానం? అబ్బా, బెల్లం ఎక్కువ వేసి ఉంటారు, షుగర్ పర్లేదు తినేద్దాం. ఇదిగో, ఇది పప్పే కదా? దీని పేరు పరమానం. ఏంటి? ఎంతసేపు బుక్స్ చదువుతావు, నన్ను కూడా చదవచ్చు కదా. నిన్ను చదివిద్దామంటే అన్ని నల్ల పేపర్లు తప్ప తెల్ల పేపర్లు ఏడున్నాయి.
లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దారా సార్ మంచిగా వచ్చి కాపాడారు సార్ మీరు. చదువుకుంటున్నావా? అవును సార్. డబ్బులు ఏమున్నాయా? డబ్బులు 1000 రూపాయలు ఉన్నాయి సార్. నీవు ప్యాకెట్ వస్తా. బాగా నేను టెన్షన్ పడి అలిసిపోయాను సార్. ఏమైందిరా? కొంచెం స్నానం చేసి వస్తాను సార్ ప్లీజ్ సార్. చేసిరా, స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది. వారాల అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళాడు. మరి వెళ్ళవే టవల్ ఇచ్చే. వాళ్ళు టవల్ ఇస్తున్నారు, నువ్వు వెళ్ళి సబ్బి. ఇదిగో టవల్. ఏంటి ఇలా ఇంటికి వచ్చి ఆడు బయటకు వచ్చారు గంట అయింది. లోపల ఇద్దరు నిద్ర పట్టుకుని ఏం చేస్తున్నారే? ఇదిగో అబ్బాయి, జరిగింది ఏదో జరిగింది. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకో, కట్టే తాళి. లేదు మా అమ్మాయిని చేసుకోవాలి. అది కాదు, అది కాదు సార్ సార్ సార్. అమ్మయ్యా అమ్మయ్యా. నువ్వు అటుపక్క వెళ్ళి నించో. అలా ముగ్గురు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ముగ్గురు వెళ్ళి. ముగ్గురు ఎండింగ్ లేదు మన దగ్గర. మ్యాన్ ఆఫ్ ది షో మురళీమోహన్ గారు. సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా బాగుంది. మా వాళ్ళ అబ్బాయి బాగానే చేసింది, మా సుందరి బాగానే చేసింది, చాలా బాగుంది కూడా. ఆ సినిమాలో కూడా కామెడీ ట్రాక్ కృష్ణవేణి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఈ వాళ్ళ అబ్బాయినిది రాబలకదనమాట ఆ క్యారెక్టర్. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయిన సినిమాలో కూడా అది చాలా చాలా సంతోషంగా ఉంది. బాగా చేశారు అందరు కూడా. థ్యాంక్ యూ సార్. జయసుధా గారు. ఆ రోజుల్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ టైమింగ్ అన్నది ఆర్టిస్టులకి అన్లెస్ యాక్టింగ్ అంటే తెలుసు అని అన్న వాళ్ళే చేయగలరు. అది అంత స్పాంటేనియస్ గా చాలా బాగా అందరూ యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు. కానీ అందరూ కూడా చాలా చాలా స్పాంటేనిటీతో చాలా బాగా చేశారు. సూపర్ అండి, దిట్ట అంతే. చెప్పండి రాంప్రసాద్ గారు. ఈ స్కిట్ చేయకముందు ముందు సార్ దగ్గరికి వెళ్ళండి సార్. ఒకవేళ మిమ్మల్ని హట్ చేసి ఉంటే సారీ సార్. ఏమనుకుంటే నువ్వు అలాడే పెట్టుకోవద్దు, మీకు నచ్చింది చేయండి, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఇంకొంచెం హ్యాపీగా మీ అందరం ఫ్రీగా చేయగలిగాం సార్. మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్. It's time for Sridevi Drama Company 150th special episode celebration. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.